నమస్కారం. ఇది న్యూస్ టుడే 9 టీవీ. నేను మీ స్వప్న. తాజా వార్తలతో మీ ముందుకు. తాడేపల్లిగూడెం ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో 26న మంగళగిరిలో జరగనున్న పద్మశాలి మహాసభను జయప్రదం చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షులు జగ్గారం శ్రీనివాస్ పిలుపునిచ్చారు. స్థానిక క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ భవనంలో ప్రాంతీయ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పద్మశాలి కులస్తులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో న్యాయం జరిగే విధంగా చైతన్యం తీసుకువచ్చేందుకు ఈ మహాసభ నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షులు మాధవ్, మంత్రులు సవిత, సత్యకుమార్, తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ గవర్నర్ దత్తాత్రేయ తదితరులు ఈ సమావేశానికి హాజరవుతారని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 19 లక్షల మంది ఓటర్లు పద్మశాలి కులస్తులు ఉన్నారని, శాసనసభలో ఒక్కరు కూడా పద్మశాలి ప్రతినిధి లేకపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయమని సామరస్యపూర్వకంగా అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేయడమే ఈ మహాసభ ఉద్దేశ్యమని ఆయన వివరించారు. సభ నిర్వహణ నిమిత్తం పద్మశాలి కులస్తులను సమీకరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ పర్యటిస్తామని తొలి పర్యటన తాడేపల్లిగూడెంలో ప్రారంభించామని తెలిపారు. సంఘం నూతన కార్యవర్గంలో గౌరవ అధ్యక్షునిగా మునగపాటి వెంకటేశ్వరరావు, క్రమశిక్షణ సంఘం చైర్మన్గా సిరపు అప్పారావు ఇతర కమిటీలను ప్రకటించారు. ఈ సమావేశంలో పద్మశాలి సంఘం నాయకులు బండారు బెనర్జీబాబు, బత్తుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అందరికీ కూడా ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి మహాసభ ఏప్రిల్ నెల 26వ తారీఖు నాడు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మంగళగిరిలో, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన మంగళగిరిలో సుమారు 2 లక్షల మందితో ఈ యొక్క మహాసభ జరపాలని గత నెల 26వ తారీఖు నాడు జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశం తీర్మానం చేసింది. ఈ యొక్క మహాసభకి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారిని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారిని, బీసీ శాఖ మంత్రి శ్రీమతి సవితమ్మ గారిని, అలాగే మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు వై సత్యకుమార్ గారిని, తెలంగాణ ప్రాంతం నుంచి కూడా కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారిని, బండారు దత్తాత్రేయ గారిని, మాజీ గవర్నర్ గారు, ఇట్లా కొంతమంది ప్రముఖులు ఇంకా ఆహ్వానిస్తూ, ముందుగా నారా లోకేష్ గారిని కలిశాము. ఆయన అంగీకారం పొంది ఈ డేటు నిర్ణయించడం జరిగింది. ఆ తర్వాత సవితమ్మ గారు, బీసీ శాఖ మంత్రి వర్యులు, వారు కూడా సుముఖత వ్యక్తం చేశారు. అలాగే ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కూడా వారి ద్వారానే జరుగుతుంది. అలాగే ఈ వారంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం 2 లక్షలకు తక్కువ లేకుండా ఇంకా పెరిగే విధంగా రాష్ట్రం మొత్తం కూడా పర్యటన చేసి ఎక్కువ మందిని చేకూరే విధంగా ఈ సభ విజయవంతం చేసే విధంగా రాష్ట్ర పద్మశాలి సంఘం గట్టిగా కృషి చేస్తుందని, అందులో భాగంగా ఈరోజు నూతన కమిటీ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా మా రాజధానికి ఈశాన్య ప్రాంతంలో ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఈ యొక్క సభ నిర్వహిస్తున్న ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న
పద్మశాలీలందరూ కూడా ఒక్కసారి నా కులం యొక్క ఉనికి కాపాడుకుంటం కోసం, చట్టసభల్లో మా యొక్క సమాన పాత్ర సాధించుకుంటం కోసం ప్రభుత్వ ప్రతినిధులని అలాగే ప్రతిపక్ష అన్ని పార్టీల నాయకులతో కూడా కనీసం రాబోయే కాలంలో జరుగు ఎలక్షన్స్లో త్వరలో జరగబో సర్పంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఇవే కాకుండా ఎమ్మెల్యే అసెంబ్లీలకు కూడా మాకు సమాన పాత్ర కల్పించాలని, ఎందుకంటే గత 3 ప్రభుత్వాల నుంచి కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో పద్మశాలి కులం నుంచి లేకపోవడం చాలా బాధాకరం. ఈ యొక్క రాష్ట్రంలో నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క ఎమ్మెల్యే, అంతకుముందు రోజుల్లో ఉమ్మడి ప్రాంతంగా ఉన్న రోజుల్లో మంగళగిరిలో 4 పర్యాయాలు పద్మశాలి మంత్రి పదవి ఎమ్మెల్యే మంత్రి పదవి అన్ని కూడా చేస్తున్నాం. ఇప్పుడు పద్మశాలి సీట్లు కేటాయిస్తంలో కూడా చాలా నిర్లక్ష్య వైఖరిగా ఉన్న మిగతా పార్టీలందరినీ కూడా మేము రాష్ట్రంలో 19 లక్షల పైచీలకు ఓటు బ్యాంకు కలిగి ఉన్నాం. కనుక మాకు కూడా ఒక్కొక్క పార్టీ తలా 4 సీట్లు కేటాయిస్తే మేము కూడా ఆ సీట్లు మిస్ అవ్వకుండా మా కమ్యూనిటీ యొక్క అండదండలతో అవసరమైతే ఆర్థిక పరంగా కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్న పద్మశాలి ప్రముఖులతో కూడా మీటింగ్లు నిర్వహించాం. జరిగిన ఒక సమావేశంలో ఎన్ఆర్ఐ అందరూ కూడా మేము అండగా ఉంటాం, మన వాళ్ళకి సీట్లు తెండి అని చెప్పి ఒక తీర్మానం కూడా జరిగింది. వాళ్ళందరూ సహకారంతో ఈ రాజకీయ పార్టీలు మాకు తలా 4 సీట్లు కేటాయిస్తే మేము ఆ సీట్లు గెలిపించుకునే దానికి పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం కృషి చేస్తుందని, ఇదే విధంగా మంగళగిరిలో నిర్వహించబోతున్న ఏప్రిల్ 26వ తారీఖు ఈ యొక్క మహాసభ ఇది గర్జన లాంటిది కాదు, ఇదేమి డిమాండ్లతో కూడింది కాదు, కేవలం ఆత్మీయ సమ్మేళనంగా ఈ ప్రభుత్వ పెద్దల్ని వీళ్ళందరూ కూడా అయా మమ్మల్ని మా కులానికి గౌరవం ఇవ్వండి, మా కులాన్ని కూడా గుర్తించండి, మాకంటే తక్కువగా ఓటు బ్యాంకు కలిగిన వాళ్ళందరూ కూడా 4, 3, 2, 8 కూడా ఎమ్మెల్యేలు కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారు. కనీసం మమ్మల్ని ఈ పద్మశాలిని కూడా కొన్ని సీట్లు కేటాయించి మాకు కూడా చట్టసభల్లో మాట్లాడుకుని మా హక్కులు మేము పోరాడు సాధించుకున్న విధంగా మమ్మల్ని గుర్తించలేని దాని మీద వినయపూర్వకంగా ప్రాధేయపడే కార్యక్రమే తప్ప ఇదేమి గర్జనం లేదో వేరే పోరాటం కాదు. మాలో కూడా యూనిటీ రావడం కోసం పద్మశాలి కమ్యూనిటీకి సంబంధించిన పెద్దలతో కలుపుకొని రాష్ట్రం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఒక మహాసమ్మేళనం జరగబోతుంది. కాబట్టి ఈ యొక్క మహాసభని విజయవంతం చేయాలని రాష్ట్ర పద్మశాలీలందరూ కూడా ఏకం చేస్తూ ఈ రోజునే ఈ తాడేపల్లిగూడెం నుంచే మా యొక్క పర్యటన ప్రారంభిస్తున్నాము, రాష్ట్ర పర్యటన. దీంతో పాటుగా మొన్న 26వ తారీఖు నాడు జనవరి 26వ తారీఖు నాడు మంగళగిరిలో నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది, 2వ పర్యాయం. దీనికి సంబంధించిన ఒక నూతన కమిటీని కూడా ఈరోజు ఈ తాడేపల్లిగూడెం నుంచి ప్రకటిస్తున్నాము. రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా శ్రీ మునగపాటి వెంకటేశ్వర గారిని, వారు మంగళగిరి ప్రాంతం సంబంధించిన వారు, వారు నియమిస్తున్నాము. అలాగే సీరపు సాయిరాం అప్పారావు గారిని తాడేపల్లిగూడెం రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్గా నియమిస్తున్నాము. ముఖ్య సలహాదారులుగా జీజీ మద్దిలేటి స్వామి తాడిపత్రి రాయలసీమ వారిని, అలాగే 3 ప్రాంతాలను కలుపుకునే విధంగా ఉత్తరాంధ్ర నుంచి
కార్యనిర్వాహక అధ్యక్షులుగా శ్రీ పొప్పు రాజారావు గారిని, అలాగే విశాఖపట్నం నుంచి, నెల్లూరు నుంచి బుధాలపు బాలాజీ గారు కోస్తాంధ్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా, శ్రీ సిలివేలు దశరథరామయ్య గారు పొద్దుటూరు వారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా రాయలసీమ ప్రాంతం నుంచి, ఈ ముగ్గురు 3 ప్రాంతాలు కలిసే విధంగా వాళ్ళని నియమించడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా శ్రీ గిరిటూరు రాము గారు విజయనగరం, శ్రీ బండారు బెనర్జీ బాబు గారు తాడేపల్లిగూడెం, శ్రీ చింగర లక్ష్మీనారాయణ గారు తాడిపత్రి, శ్రీ చిలుకోటి అంజిబాబు గారు మంగళగిరి రాజధాని ప్రాంతం. ఈ యొక్క 3 ప్రాంతాలను కలుపుకుంటూ ప్రధాన కార్యదర్శిగా వారు నియమించడం జరిగింది. అట్లాగే ఒక 16 మంది ఉపాధ్యక్షులుగా, ఒక 16 మంది కార్యదర్శులుగా అన్ని ప్రాంతాలు కలుపుకుంటూ, సహాయ కార్యదర్శులుగా ఒక 14 మందిని ఈరోజు నియమిస్తూ, కోశాధికారిగా శ్రీ వెంకట్రావు గారు అరివేని వెంకట్రావు గారు మంగళగిరి వారిని కోశాధికారిగా నియమిస్తూ ఈరోజు కమిటీ ఇక్కడ విడుదల చేస్తున్నాము. మా ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జగ్గారు శ్రీనివాస్ గారు, అలాగే మునగపాటి వెంకటేశ్వరరావు గారు, చిలుకోటి అంజి గారు ఇక్కడికి తాడేపల్లిగూడెం ప్రాంతీయ పద్మశాలి సంఘానికి ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడానికి వచ్చారు ప్రథమంగా. ఎందుకంటే ఇప్పుడు దాకా మొన్నదాకా ఉన్న పార్టీలకు అతీతంగా మేము అంతా కష్టపడి చేసాము. కానీ రాజకీయం పరంగా మాకు ఎటువంటి లబ్ధి ఇవ్వకుండా, ఒక సీటు కూడా రానివ్వకుండా చేశారు గత ప్రభుత్వం. సో మేము అందు గురించి ఏంటంటే అందరూ సామరస్యంగా ఒక ప్రజాగర్జన కింద సామరస్యంగా ఏప్రిల్ 26న మంగళగిరిలో ఒక పెద్ద కార్యక్రమం 2 లక్షల మందితో చేద్దామని మా ప్రెసిడెంట్ గారు విన్నపం ద్వారా మేమందరం మన మంగళగిరి మీటింగ్లో కూడా తీర్మానం చేసుకొని, ప్లస్ మీ పబ్లిక్ మీడియా ద్వారా మీరున్న ఛానల్ ద్వారా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా మీ ఛానల్ ద్వారా అందరికీ తెలియజేసే విధంగా మా పద్మశాలు ఎవరైతే ఉన్నారో దయించి ఒకరోజు మాకు కేటాయించండి. ఎందుకంటే ఇన్నాళ్ళు 5 సంవత్సరాలు మనం అందరికీ ఓట్లు వేసి అన్నీ చేస్తున్నాం. ప్లస్ మేమంటే పుట్టింటి అమ్మవారు, మా పద్మావతి అమ్మవారు ఇంటి ఆడపడుచు. మేము ఆడికి ఎప్పుడు బట్టలు పెడతాం, సారీ ఇస్తూ ఉంటాం. మేమందరం ఏంటంటే సౌమ్యంగా ఉంటాం, గొడవలకు వెళ్దాం, మా పని మేము చూసుకుంటాం, మా వ్యవహారం మేము చేసుకుంటామే. అందు గురించే మాకు ఎటువంటి ఎదుగుదల లేకుండా అయిపోయింది. కాకపోతే ఇవాళ లోకేష్ గారి దగ్గరికి వెళ్ళారు, మా ప్రెసిడెంట్ గారు మేమందరం వెళ్ళాం. ప్లస్ అలాగే ఆయన అక్కడ మంగళగిరిలో ఉండి చాలామంది మగ్గం వర్కులు వీళ్ళకి కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో మేము కూడా ఏంటంటే సానుకూలంగా ఈసారి వచ్చే ఎలక్షన్లకు అన్న ఇప్పటి నుంచి కళ్ళు తెరుచుకొని ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో అన్నా కూడా మా పద్మశాలికి కొంచెం సీట్లు కేటాయించాలని, మా బలం కూడా మేము ఐక్యత ఏంటో చూపించాలి, చాటి చెప్పాలని ఉద్దేశంతో మా ప్రెసిడెంట్ గారు ఇక్కడ మీడియా నిర్వహించడం జరిగింది. కావున మీ మీడియా ద్వారా మేము చెప్పేది ఒకటే, అందరూ ఏప్రిల్ 26ని ఒకరోజు మాకు మాత్రం పద్మశాలికి కేటాయించండి. ప్రతి ఒక్కరు బంధువులు మరి ఎవరైతే ఉన్నారో అందరూ ఏపీ తెలంగాణలో అందరూ కూడా ఒకరోజు మాకు కేటాయించి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. అంతే, ధన్యవాదాలు.